అసలు ప్రపంచానికే తండ్రి ఆయన మన దగ్గర ఉన్నాడా, కొంత నిలబడతాడు అని డెడికేషన్, ఆ ప్రేమ, దాంతో స్వామి స్మరిస్తారు. మీ వద్దకు వస్తారో ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తారు. అలాగా స్వామివారు ఆ చిరుమంద హస్తంలో ఉంటారు. సర్వసిద్ధి అంటే అన్ని సిద్ధింపజేస్తాడు ఈ అభయ హస్తంతో. కాల అంటే ఉపాసనలో నేను భైరవ ఉపాసనలో తీసుకున్నాము. మనకి స్వామివారి మంత్రాన్ని ఉపదేశం జరిగింది భైరవ క్షేత్రం కనుక కాల భైరవుడు అంటే మహాశక్తి. ఈ రోజు అహోబిలం వంటి నరసింహస్వామి ఉద్భవించే మహాక్షేత్రం ఏంటంటే అహోబిలం. అహోబిలంలో పుట్టారు మన ఆంధ్రప్రదేశ్, మన అదృష్టం అది. అక్కడ పుట్టిన స్వామివారి గర్భగుడ ప్రధాన గర్భగుడ వెళ్ళేటప్పుడు కాల భైరవుడు ఉంటాడు సైడ్ అనమాట. కాల భైరవుడు అంటే కాలంలో జరిగేటువంటి ఫాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ని అంటే భూత భవిష్య వర్తమాన కాలాలు మీకు ఆల్రెడీ జరిగిపోయిన ఏదో సమస్యలు ఉన్నాయండి, మీరు ఇబ్బంది పడతా ఉన్నారు, దాంట్లో బయట తీసుకొచ్చేస్తారు. ప్రస్తుత కాలంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ ఇబ్బంది పడుతుంది ఆపేస్తారు. ఫ్యూచర్ లో మీకే తెలియకుండా రేపేదో ప్రమాదం జరగబోతుంది, అసలు రాకుండా ఆపేస్తారు. ఆ మూడు కాలాలు నిర్ణయం చేసేవాడే భయపడితే ఆ కాల రూపంగా ఉండే నరసింహస్వామిగా, కాలలక్ష్మీ నరసింహస్వామి వారిగా మనం ఈ రోజున ఇక్కడ ఊహించుకున్నా ఎంత అదృష్టం అసలు. అది నాకు భగవంతుడు ఇచ్చాడు, ఇక్కడ తీసుకొచ్చి ఇలా చేయగలుగుతాం. అసలు మీరందరికీ పాల్గొనడానికి వచ్చారు, ఇంత గొప్ప అదృష్టం. మాఘమాసంలో 170 సంవత్సరాల తర్వాత వచ్చే మహత్తర ముహూర్తం స్వాతి నక్షత్రంలో ఈ రోజు మహా యజ్ఞాన్ని తలపెట్టి 4 రోజుల పాటు చిట్ట చివరి రోజున ఇంతటి పరమ పవిత్రమైన రోజున స్వామివారిని దర్శిస్తూ అభిషేకం చూస్తూ ఇంతటి పరమ పవిత్రమైన శక్తిని అంతా కూడా మీరు తీసుకున్నారంటే ఎన్ని జన్మల అదృష్టం మీరు చేసి ఉండాలి. కొన్ని లక్షల సార్లు అక్కడ యజ్ఞం చేసి యజ్ఞ ఫలితం అంతా స్వామివారికి నిక్షిప్తం చేసి ఈ స్వామివారికి ఇంతటి మహా అభిషేకం చేసుకొని మళ్ళీ సాయంత్రం కళ్యాణం ఉంటుంది సరిగ్గా 6:30 కల్లా. అసలు ఏకకాలంలో ఒక పక్క యజ్ఞం జరగడం ఏంది, అభిషేకం జరగడం ఏంది, కళ్యాణం జరగడం ఏంది, ఎక్కడ జరుగుతుంది, ఏ క్షేత్రంలో జరుగుతుంది, ఏకకాలంలో మనస్నానం చేసుకుందామే. ఇది ఒక దేవాలయంతో క్షేత్రంతో సమానం ఈ విషయాన్ని. ఎందుకంటే ఈయన్నాడు కాబట్టి ఈయన ఎక్కడుంటే అదే క్షేత్రం, ఈయన ఎక్కడుంటే అదే పుణ్య ప్రాంతం, ఈయన ఎక్కడుంటే అక్కడ మనందరినీ చూస్తూ ఉంటాడు, మనందరూ కాపాడేస్తారు 40 సంవత్సరాలు బాగుంటాడు. కనుక ఈ రోజున ఈ మహా అభిషేకాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఎంత అదృష్టం. మనకి దాన్ని చూస్తే చాలు, వాళ్ళు మనకిచ్చిన దాన్ని పూజ చేస్తే చాలు, వాళ్ళు మనకిచ్చిన దాన్ని హోమం చేస్తే చాలు, వాళ్ళు మనకిచ్చిన దాన్ని స్మరిస్తే చాలు, వాళ్ళ పుణ్యంతా మనకు వచ్చేస్తుంది. వాళ్ళు అంత కష్టపడ్డారు, మనం ఎంత సూక్ష్మంగా తీసేసుకుంటాం. మరి తీసుకోవాలి కదా. ఇట్లాంటి యజ్ఞం అందరికీ కలగాలని ఈ స్వామిని తయారు చేయించి ఎంత జపం చేసి ఆ జపం పూర్తయ్యాక ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి స్వామి ఒక రాజాకి రాజుగా ఈరోజు అభిషేకం పూర్తి చేసుకున్నారు. ఇక్కడ మీరందరూ కూడా గమనించి ఉంటారు, పాలు లేకపోతే ద్రవ్యాలు అవన్నీ పోసేటప్పుడు ఇక్కడ నోటి దగ్గర కూడా వస్తున్నారు. స్వామివారికి దాహార్తిగా ఉంటుంది. ఇప్పుడు అందరికీ మంగళగిరిలో కూడా స్వామివారికి పానకం వస్తూ ఉంటారు నోట్లో. అటువంటి స్వామికి నోట్లో ఆ విధంగా ద్రవ్యాలను ఇస్తూ ఉంటే స్వామి కొంచెం శాంత స్వభావంగా ఉంటారు. అలాగా ఈ దివ్యమైనటువంటి అభిషేక కార్యక్రమం అటువంటి మన నరసింహస్వామి వారికి ఒక పేరు అష్టాదశ భుజ అంటే 18 చేతులు. యోగానంద యోగముఖంలో ఉన్నారు, ఆనందంగా నవ్వుతున్నారు. యోగానంద పుణ్య మోక్ష అంటే మీరు ఏదైనా తెలుసు తెలియకుండా కర్మలు చేశారనుకోండి, ఆ క్రమాలన్నింటినీ పోగొట్టి పుణ్యాన్ని ఇస్తాడంట ఈ స్వామి. పుణ్య మళ్ళీ ఈ జన్మలో పుణ్యాన్ని ఇవ్వడమే కాదు, మరో జన్మలో మోక్షాన్ని కూడా ఇస్తారు. అందుకే పుణ్యం కష్టం వస్తుంది, ఎదురుకు వచ్చేసాం, నాకు మంచి చేయలేదు చాలు, నా ప్రాణం అయినా మీ దగ్గరే అని మీరు ప్రేమగా నమ్మకం పెట్టేసుకున్నారు అనుకోండి, మీ రోజు వచ్చినా కూడా ఆయన స్త్రీ వెళ్ళిపోతాడు వాళ్ళ మీద కోపంతో. అంత కోపంతో ఉంటాడు నరసింహస్వామి, అంటే మిమ్మల్ని అంత కాపాడుకుంటాడు. అటువంటి ఆయన కొంచెం చూసి చూడట్టు కూడా జాగ్రత్తగా మనకి వరాలన్నీ కూడా ఇవ్వాలంటే ఎవరిస్తున్న కామపుష్పంతో ఉన్నాడు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి శ్రీవత్సం అంటారు స్వామివారికి. ఇక్కడ లక్షస్థానంలో తిరుమల స్వామివారి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నిక్షిప్తం కాబట్టి బీజాక్షరం లిఖించబడి ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ 18 చేతులతో 18 ఆయుధాలు
ఉన్నటువంటి దేవతా మంత్రాలన్నింటినీ కూడా లిఖించబడి విశేషంగా నరసింహస్వామి వారి వారి కళలో ఎలా కనపడిందో ఆ ప్రకారంగా ఈ యొక్క విగ్రహాన్ని మనం తయారు చేయడం జరిగింది. దీన్ని కూడా 2 సంవత్సరాలు బట్టి చేయించాలండి. ఎవరు ముందుకు రాలా, ఏందో చెప్తున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా చేయాలో. దీన్ని నరసింహ పేరు పెట్టుకున్న ఒక శిల్పి వచ్చాడు, ఆయన